వెల్కమ్ టు న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. జననేత కంది శ్రీనివాస్ రెడ్డి నిత్యం జనంతో మమేకం. అభిమానులు ప్రజల రాకతో ప్రజాసేవా భవన్ సందడి. బోధ్లో గులాబీదంలో బయటపడ్డ అంతర్గత విభేదాలు. మాజీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ వర్గీయుల మధ్య వార్. బాసరలో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు. అమ్మవారి సమక్షంలో కూతురి అక్షరాభ్యాసం. పత్తి బండ్లు రాక బోసిపోతున్న మార్కెట్ యార్డు. వ్యాపారుల మాయాజాలం, తేమ పేరిట కోతలు. చిచుధరిలో కమ్ముకున్న కారు చీకట్లు. అంధకారంలోనే దీపావళి వేడుకలు. మార్కెట్లో కనిపించని పండుగ సందడి. కొనుగోలుదారులపై ధరల ప్రభావం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రజాబాంధవుడు, నిస్వార్థ సేవకుడు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నిత్యం జనంతో మమేకమవుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్లో నెలకొల్పిన ప్రజాసేవా భవన్లో అందుబాటులో ఉంటూ అక్కడకు వస్తున్న వారితో ఆత్మీయంగా భేటీ అవుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన కార్యాలయంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తనకు తోచిన సహాయం అందించి బాసటగా నిలుస్తున్నారు. అభాగ్యుల కన్నీళ్లు తుడుస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. నిత్యం వందలాది మంది తరలి రావడంతో ప్రజాసేవా భవన్ సందడిగా మారుతోంది. అటు నిత్యాన్నదాన కార్యక్రమం సైతం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేష్ల మధ్య వర్గపోరు మరింత ముదురుతోంది. నగేష్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆయన వర్గీయులు రాథోడ్ బాపురావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి కౌంటర్ గా బాపురావు అనుచరులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న సవాళ్లు చర్చకు దారితీయడంతో బోధ్ రాజకీయం మరోసారి రచ్చకెక్కింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే బోత్ గులాబీ దళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ నగేష్లకు ఏమాత్రం పసగడం లేదు. నువ్వా నేనా అనే రీతిలో ఇరువురు నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఇందుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం, క్యాడర్ను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి పట్టు తప్పుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే బలమైన వర్గమున్న మాజీ ఎంపీ నగేష్ మరింత పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో స్థానికేతరుడైన రాథోడ్ బాపురావుకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. నియోజకవర్గ ప్రజలు ఆయనను స్వాగతించి ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండోసారి 2018లోనూ విజయం అందించారు. ఆయన గత కొంతకాలంగా నియోజకవర్గ నాయకులు క్యాడర్ను పట్టించుకోకపోవడం, సమన్వయం లేకపోవడంతో రోజురోజుకు దూరం పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతోనూ ఆయనకు సరైన సంబంధాలు, సమన్వయం లేకుండా పోయిందన్న చర్చ సాగుతోంది.
ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ బలం పుంజుకుని రాబోయే సాధారణ ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. రాథోడ్ బాపురం స్థానికంగా ఉండకుండా ఆదిలాబాద్లో నివాసం ఉండడం, వారానికి 1-2 సార్లు సెగ్మెంట్కు రావడం, అది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వంటి పలు కారణాలతో క్యాడర్ పట్టు తప్పుతోంది. మండలానికి ఒకరిద్దరికే ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త వారిని పార్టీలో చేర్పించి బలోపేతం చేయడంలో సఫలీకృతం కాలేకపోతున్నారన్న చర్చ క్యాడర్లో ఉంది. అటు బోత్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గూడెం నగేష్ బోత్ నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆయన 2014లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలవగా 2019లో పరాజయం పాలయ్యారు. ఆయనకు బోత్ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉండగా మొదటి నుంచి పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. రాజకీయ పట్టు పెంచుకునేందుకు మాజీ ఎంపీ నగేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరువు ఇప్పటి నుంచి పట్టు కోసం పావులు కదుపుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సొంత పార్టీలోనే 2 గ్రూపులతో బోత్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఈ ఇరు వర్గాల మధ్య వైరం మరింత పెరుగుతోంది. ఎమ్మెల్యే బాపురావుకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, నగేష్ ను ఊళ్లలో తిరగనివ్వబోమంటూ మండలాల కన్వీనర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎంపీపీ తులసి శ్రీనివాస్తోనూ బాపురావుకు కొంతకాలంగా పడటం లేదు. సొనాలను మండలంగా మార్చాలనే వ్యవహారంలో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. బోత్ మండలం సొనాలను మండలంగా రూపాంతరం చేస్తే కలిగే ప్రయోజనాలపై బోత్ ఎంపీపీ తులసి శ్రీనివాస్ అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవించారు. సొనాల మండల ఆవశ్యకతపై, అక్కడున్న పరిస్థితులు, వనరులపై వివరించి నివేదిక సైతం అందజేశారు. అయితే ఎమ్మెల్యే బాపురావు జోక్యం చేసుకుని అడ్డుకోవడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి వీరు పూర్తిగా దూరమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నగేష్ బర్త్డే వేడుకలను ఎంపీపీ దగ్గరుండి జరిపించడం, వేదిక సాక్షిగా ఎమ్మెల్యే బాపురావుపై వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుని బోత్ రాజకీయ రచ్చ మరోసారి చర్చకు దారితీసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారి సమక్షంలో ఆయన కూతురు హారికకు అక్షరాభ్యాసం చేయించారు. బాసర అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సరస్వతీదేవి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. सरस्वती नमः सरस्वती नमो नमः नमो स्वस्ति विनायक प्रियामित्यंतांच स्वस्ति पिల్లల మళ్ళీ ఒకసారి పలకాపల మీద పసుపు వేయించండి. సరస్వతి అమ్మవారికి ఆశ్రయ పద్మాసన యా బ్రహ్మార్చిత శంకర ప్రభుదేవై ప్రదేహిమే నమస్యామి విద్యా శ్రద్ధా మేధా యశేశ్వరి. అందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మా పిల్లలకు మంచి చదువు రావాలి. వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఇలాంటి సార్ ఎవరెవరు మిగతా వాళ్ళ మీరు ఉండండి బాబు. చాలు కదా తీసుకున్నారు చాలు చాలు కదా.
జ్ఞాన సరస్వతి అమ్మవారు సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తిని సందర్శించుకోవడం జరిగింది ఈరోజు బాసరలో. మా పాప అక్షరాభ్యాసం సందర్భంగా ఈ పరిసరాలని చూస్తే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధి జెడ్పీటీసీ శ్రీ రమేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి బాసరను మంచి మార్గంలో అభివృద్ధి చేస్తున్నారు. అండ్ అమ్మవారిని సందర్శించుకోవడం, ఇక్కడ మా కుటుంబ సభ్యులతో సహా సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఒడిలో ఏదైతే అమ్మ న్యూస్ ఛానల్స్ వారు ఎండి గారు మన కంది శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కూతురికి అక్షరాభ్యాసం చేయించారు. చాలా ఎందుకంటే అమ్మవారు పవర్ఫుల్. అటువంటి పుణ్యక్షేత్రమైన బాసరలో అక్షరాభ్యాసం చేయించారు కాబట్టి అలా కూతురికి మంచి చదువుతో ఉన్నత శిఖరానికి వెళ్ళాలి. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. కార్యకర్తలకు, ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిలాబాద్. మేము నిజం వైపు, మేము జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. కార్యకర్తలకు, ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిలాబాద్. వెల్కమ్ బ్యాక్. తెల్ల బంగారం రైతు తెల్లబోతున్నాడు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నామకే వాస్తేగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. వారం దాటినా అంతంత మాత్రంగానే పత్తి మార్కెట్కు వచ్చింది. అటు వ్యాపారుల మాయాజాలంతో పత్తి ధర సైతం రోజురోజుకు పతనమవుతోంది. తేమ పేరుతో భారీగా కోతలు పెడుతుండటంతో రైతులు పంటను అమ్ముకోవడానికి ఆసక్తి చూపడం లేదు. Right. निकालो. అక్టోబర్ 14న కొనుగోళ్లు ప్రారంభించిన రోజు క్వింటాల్కు 8,300 రూపాయలు పలికిన ధర ఇప్పుడు రోజురోజుకు పడిపోతోంది. ఈ నెల 22వ తేదీ వచ్చేసరికి 7,800 రూపాయలకు చేరుకోవడం, ఈ వారం రోజుల వ్యవధిలో సుమారు 500 రూపాయలు పతనం కావడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ఏటా దీపావళి వేళ కళకళలాడాల్సిన పత్తి మార్కెట్ ఈసారి వెలవెలబోతోంది. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కేవలం 773 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రారంభం రోజే 10,000 క్వింటాల నుండి 15,000 క్వింటాల వరకు పత్తి వచ్చి పడేది. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా 1000 క్వింటాల మార్క్స్ కూడా
మార్క్ కూడా దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీపావళి పండుగ తర్వాత పత్తి కొనుగోళ్లు కొంత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా పండుగ నేపథ్యంలో 2 రోజుల పాటు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. కాంతులు వెలుగులేనే దీపావళి పండుగ పూటనే పలువురి గిరిజనుల ఇండ్లలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. బిల్లులు కట్టలేదనే కారణంతో ట్రాన్స్ అధికారులు బలవంతంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వారంతా ఇప్పుడు అంధకారంలో పండుగను జరుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చిచుధరి గ్రామంలో చాలా మంది నివాస గృహాలకు కరెంట్ కట్ చేయడంతో దండారి ఉత్సవాలను ఎలా జరుపుకోవాలంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. లక్షల రూపాయలు బకాయిలు ఉన్న పరిశ్రమలు, బడా వ్యాపారులు, దుకాణ సముదాయాల యజమానులను వదిలేసి కూలీనాలీ చేసుకుని కడు దయనీయమైన జీవితాలు గడిపే అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రతాపం చూపిస్తారా అంటూ ఆవేదనకు వెళ్లగక్కుతున్నారు. తమపై ఎందుకంత అక్కసు ప్రదర్శిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లించడానికి కాస్త సమయం ఇవ్వాలని, అంతేగాని ఉన్న ఫలంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి తమను అంధకారంలోకి నెట్టివేయడం భావ్యం కాదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఆఫీస్ 4 ఫ్లోర్స్ 4 అంతస్తులు మేము ఆదివాసులము. మేము ప్రతి పండుగకి గ్రాండ్గా చేపిస్తాము. కానీ మాకు సడన్గా ఇప్పుడు దీపావళి చేసేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు కరెంట్ లేదు, కట్ చేసిండ్రు. దీపావళి గ్రాండ్గా ఇంత చీకట్లో ఎట్లా చేస్తారు? మాకు కరెంట్ రావాలని కలెక్టర్ మేడంకి కోరుతున్నాము. దీపావళి పండుగ మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ఈ టైంలో గతంలో ఎప్పుడు రాంది ఇప్పుడు సడన్గా వచ్చి 20,000 25,000 కరెంట్ బిల్ కట్టడానికి కష్టం అవుతున్నది. అందుకని కట్టమంటే కరెంట్ తీసేశారు. పండగ టైంలో తీయడం చాలా బాధాకరమైన విషయం. కలెక్టర్ మేడం దీన్ని స్పందించి రేపటికల్లా కరెంట్ వచ్చేలా చూడాలని కలెక్టర్ మేడంని కోరుతున్నాను. మా ఆదివాసీ సంస్కృతి దండరి ఈ సమయంకి కరెంటు మొన్న నుంచి లేదు. అందుకు మినిమము కట్ చేస్తే చేయండి, కానీ పండుగ తర్వాతనే చేయండి. కానీ పండుగ చూసి కట్ చేసుడు కరెంటులకు చాలా ఇబ్బంది. మా దేవుని దయ వలన మీరు తప్పకుండా ఇలా కరెంటు ఇవ్వాలని. దీపావళి అంటేనే దీపాల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, కాకరుత్తుల జిలుగులు, లక్ష్మీ బాంబుల మోతలు. కానీ ఈ దీపావళికి మాత్రం బాణసంచా మార్కెట్ డల్గా ఉంది. ఏ దుకాణం వద్ద చూసినా కొనుగోలుదారుల సందడి కనిపించడం లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్ షాపుల వద్ద నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో ఉన్నటువంటి ఒక క్రాకర్స్ షాప్స్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సంవత్సరం దీపావళి కోసం ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ గ్రౌండ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అంటే రక్షణ సంబంధిత అన్ని ఇక్కడ వాటర్ డ్రమ్ములు అవన్నీ కూడా ఏర్పాటు చేసి, అలాగే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వచ్చేసి ఈ యొక్క ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించుకుంటూ ఇక్కడ షాపులు ఏర్పాటు చేశారు. అయితే గతంలో పోలీసుల మటుకు ఈసారి కాస్త రద్దీ అయితే మనకి ఎక్కడ ఏ దుకాణంలో కూడా కనిపించడం లేదు.
అంటే దీపావళి పండుగ అంటే ఈ యొక్క బాణసంచాకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది. అంటే ప్రతి దీపావళికి బాణసంచా కాల్చడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఆ గతంతో పోలిస్తే మటుకు ఈసారి ఈ యొక్క దీపావళి పండుగకి ఏ దుకాణం చూసినా కూడా సందడిగా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే మరి ఇక్కడ మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు. వారిని అడిగి ఎందుకు సందడి లేదో తెలుసుకుందాం. చెప్పండి, గత దీపావళితో పోలిస్తే ఈసారి మాత్రం ఇలాంటి సందడి కనిపించట్లేదు. ప్రతి దుకాణం కూడా బోసిపోయి కనిపిస్తుంది. ఏంటంటే కారణం ఏంది సార్? ప్రతి ఒక్క రేటు పెరిగిపోయింది. ప్రతి ఒక్క ఐటమ్ రేటు పెరిగిపోయింది. మళ్ళీ ఇంతకుముందు కరోనా టైంలో అట్లా ఏం పండుగని విజయవంతంగా చేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు పత్తి సోయా పత్తులు ఇంకా వెళ్ళలేదు. రైతుల దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ మొన్న సోయా చేతికి వచ్చిందంటే వర్షంతో మొత్తం లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఏది తీసుకుందామని రేట్లు పెరిగిపోయినాయి. దీని గురించి మనం ఏదైనా తీసుకోవాలన్నా కానీ మన దగ్గర డబ్బులు మనం ఏదో ఒక 500 తీసుకొని వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 రూపాయలు అట్లా అవుతుంది. తీసుకోవడానికే భయం వేస్తుంది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే గతంతో పోలిస్తే మటుకు ఈసారి రేట్లు బాగా పెరిగినాయి అంటున్నారు. అంటే ఎన్ని రకాల పటాకులు వచ్చినాయి, ఎన్ని రకాల ఎంత రేట్లు పెరిగినాయి? మనకి ఏంటంటే కరోనా వల్ల కూడా ఒక 2 సంవత్సరాలు బిజినెస్ బాగా తక్కువ ఉండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు గిరాకీ కావాలంటే ఈ చుట్టుపక్కల రైతుల వద్ద కూడా డబ్బులు లేవు. వాళ్ళకి ఏంటంటే మద్దతు ధర కూడా లేదు. ఇప్పుడు సోయా కానీ పత్తి కానీ ఈ అకాల వర్షాల వల్ల కూడా వర్షాలు బాగుపడ్డాయి. అన్ని పంటలకు అంటే వాళ్ళకు ఎంతైతే రావాల్సింది వాళ్ళు రాలేకపోయినాయి. అందుకే జనాలు కూడా చాలా తక్కువ ఉన్నది. ఈ బిజినెస్ కూడా మాకు అంత ప్రాఫిట్ ఏం లేదు. ఎందుకంటే ఈరోజు సంవత్సరం వ్యాపారం కూడా కరెక్ట్ నవ్వట్లేదు. అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ సంవత్సరం వ్యాపారం బాగుంటుందని చూస్తున్నాం. కానీ ఈ వర్షాలు చాలా పడడం వల్ల పంటలు నష్టపోవడం వల్ల ఇక్కడ లోకల్ కంటే చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా మన ఏంటంటే గ్రామంలో ప్రజలు వాళ్ళు ఇక్కడ మనకు బిజినెస్ కావాలంటే మెయిన్ వాళ్ళు రావాలా, వాళ్ళు తీసుకపోతే మనకు బిజినెస్ అవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి సంవత్సరం వాళ్ళు రావట్లేదు. తక్కువ గిరాకీ అవుతుంది. ఈ పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళడం కూడా చాలా అంటే దీపావళికి ఇంకొక రోజు గడువు ఉంది. అంటే రేపు దీపావళి కాబట్టి అంటే ఈ రేపు సాయంత్రం రేపు రాత్రి వరకు కూడా షాప్కి వస్తుంటారు. అంటే ఏమైనా కొద్దిగా ఆశ కనిపిస్తుంది. అంటే రేపన్నా గిరాకీ వస్తుందని ఆశ కనిపిస్తుంది. ఇక ఏంది సార్, రైతుల మీద డబ్బులు లేవు కాబట్టి ఏదో ఇంత వాళ్ళు పండగ జరుపుకోవాలి కాబట్టి అప్పో సపోజ్ చేసో ఒక 1000 రూపాయలు తీసుకుపోయిన పండగలు 500 వాళ్ళు తీసుకుపోవచ్చు. ఇక ఈ రోజు కంటే కొంచెం రేపు ఎక్కువ జనాలు వచ్చి బాణసంచా కొనే అవకాశం ఉంది. అది ఇక్కడ షాప్లో కస్టమర్స్ అంటే దాదాపుగా ప్రతి దుకాణం కూడా ఇక్కడ కస్టమర్స్ లేరు. అయితే మొత్తం మీద గతంతో పోలిసే మటుకు ఈసారి బాగా తక్కువగా మంది ఉంటున్నారు. మరికొంత కస్టమర్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది? అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు అంటే పటాకాల రేట్లు పెరిగినట్టున్నారు. చెప్పండి, బాగానే ఉన్నాయి. రేట్లు కూడా పెరిగింది. కొనే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. అది మొత్తం మీద ప్రతి చోట కూడా అంటే రద్దీ అయితే తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే షాపు యజమానులు మటుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. అటు కస్టమర్లు మటుకు మేము కొనలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే గతంతో పోలిస్తే 40% రేట్లు పెరిగినది. పత్తి లేదు. తర్వాత అటు సోయాబీన్ కూడా నష్టపోయినాం. కాబట్టి ఇప్పటికైతే ఇంకా పత్తి కొనుగోలు కూడా స్టార్ట్ కాలేదు. కాబట్టి మా దగ్గర డబ్బు లేదు. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో పండుగ చేయాలనే ఉద్దేశం కొద్దీ కొంత తక్కువ మొత్తంలో అంటే మొత్తం మీద ఏదో పండుగ చేసుకోవాలి కాబట్టి 1000 రూపాయలు కొనేవాళ్ళు 500, 2000 కొనేవాళ్ళు 1000 రూపాయలు అంటే 50% తగ్గించుకొని కొనుక్కపోతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్. మార్కెట్లో దీపావళి సందడి కరువైంది. బాణసంచా మూతలతో దద్దరిల్లాల్సిన పండుగ కళ తప్పింది. ఏ వస్త్ర దుకాణం చూసినా కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. ఈ ఏడాది పంటలు ఆశించిన మేర దిగుబడి రాకపోవడం, అకాల వర్షాలు నట్టేట ముంచడంతో రైతుల చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. దీంతో ఆ ప్రభావం వ్యాపార రంగంపై పడింది. ముఖ్యంగా పండుగ రద్దీగా కనిపించే ఆదిలాబాద్ మార్కెట్ బోసిపోయి కనిపిస్తోంది. ఏ మాత్రము సందడి లేకుండా, హడావిడి లేకుండా వ్యాపార వాణిజ్య దుకాణ సముదాయాలు, పూజా సామాగ్రి షాపులు దర్శనమిస్తున్నాయి. అటు పూలు, దీపాల విక్రయదారుల వద్దనే జనసందోహం ఉంది తప్పితే ఎక్కడా కూడా రద్దీ కనిపించడం లేదు. మేము అంబేద్కర్ చౌక్లో పూల దుకాణంకి వచ్చినాము. ఇక్కడ ఈ సంవత్సరం పూలు కూడా రేటు తక్కువనే ఉన్నది.
రూపాయలు. మళ్ళీ పటాకాలు కూడా అట్లనే. కానీ సీజన్ లేకపోవడం వలన కొద్దిగా కష్టం, డబ్బులకు కష్టమవుతున్నది. మళ్ళా పటాకాలు కూడా ఎక్కువ ఉన్న పండుగ చేయబట్టి పిల్లలని సంతోషం పెట్టడానికి కొనుక్కోవాల్సి వస్తున్నది. ఈసారి దీపావళి మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. 3-4 ఏళ్ళైంది మన దీపావళి చేసుకొని, అంటే ఇంత ఉత్సాహంగా. కరోనా వల్ల చాలా నష్టపోయినాం. ఆ తర్వాత మన పండుగలు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాత్రము మార్కెట్ ఫుల్గా పువ్వులు అన్నీ మంచిగా ఉన్నాయి. కొంచెం రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువ తక్కువ అయినప్పటికీ ఇక్కడ పూల రేట్లు ఓకే, కానీ మిగతా విషయాల్లో మాత్రం అన్నీ కూడా రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఏదైనప్పటికీ మనకు పండుగ వాతావరణము ఇంట్లో కానీ బయట కానీ జరుపుకోవాలి. ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ముత్యాలహారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ వాస్తవ్యులు చెన్నారావు రచించిన ముత్యాలహారం పుస్తకాన్ని రూపకర్త, కవి, రచయిత, ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్ సారథ్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముస్రం మనోహర్, ఉసావే పూర్వ అధ్యక్షులు కట్టా లక్ష్మణాచారి, అధ్యక్షులు కవన కోకిల బంకట్లాల్ జాదవ్, ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్, మురళీ జాదవ్, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతీరాం, బంజారా రచయితల వేదిక అధ్యక్షులు డాక్టర్ ఇందల్ సింగ్ బంజారా, దేవావత్ ధరం సింగ్, పవార్ వినోద్, ముంజం మల్లికార్జున్, చౌహాన్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. చేయాలి అన్నటువంటి ఆ అంకురార్పణాన్ని, ఆ బీజాన్ని నాటినటువంటి ఊటూరు సాహిత్య బీజాన్ని నాటినటువంటి ఇక్కడ గురువులు ఉన్నారు. ఒకరు మన డాక్టరేట్ పొందినటువంటి గిరిజన ప్రాంతంలోనే మా గురువులు బెసర మనోహర్ గారికి నేను హృదయపూర్వకంగా ఆ ఇల్లు నందనవనం, అడుగడుగున పచ్చదనం, పూల మొక్కలు, పండ్లు, కూరగాయల సాగుతో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ప్రత్యేకత చాటుకుంటున్నారు. గృహమే కదా స్వర్గసీమ అనే నానుడికి నిజమైన నిర్వచనం చెబుతున్నారు. నిర్మల్ పట్టణంలోని కమలానగర్ కు చెందిన మల్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తానూరు మండలం బోసి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం నిర్మల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి వివిధ రకాల మొక్కలను ఇంటి ఆవరణలో నాటారు. నిత్యం ఏదో ఒక మొక్కను నాటుకుంటూ వస్తుండటంతో ప్రస్తుతం వాటి సంఖ్య 100కు పైనే దాటింది. ద్రాక్ష, సపోటా, లెమన్, బత్తాయి, మామిడి, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, షో మొక్కల వంటివి ఇంటి ఆవరణలో పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే విధంగా స్వయంగా పూల కుండీలను తయారు చేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా ఇంట్లో వాడి పారేసిన కూరగాయలు, పండ్లతో తయారు చేసుకున్న సేంద్రియ ఎరువులతో మొక్కలను జీవం పోస్తున్నారు. కోతుల బెడదను దృష్టిలో పెట్టుకుని రక్షణ చర్యలు సైతం చేపడుతున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆవు పేడ మరియు ఆవు నెయ్యి, ఆవు పెరుగు మరియు బనానా, బెల్లం, వీటితో దాదాపు 6 వస్తువులతో 6 పదార్థాలతో మనం జీవామృతంని దీనికోసం నేను స్వగృహం కట్టుకున్న తర్వాత చేద్దామని నా యొక్క ఆలోచన చేసుకున్నాను. దాన్ని నేను సఫలీకృతం చేసుకోవడానికి ఇప్పుడు నా యొక్క కృషి చేస్తున్నాను. నాకు మిద్దె తోటలు మరియు నా యొక్క ఇల్లు యొక్క ఆవరణలో దాదాపు 110 వృక్షాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, పంట మొక్కలు ఉన్నాయి, తర్వాత ఆకుకూరలు ఉన్నాయి. అదేవిధంగా రకరకాల పిచ్చుకలు, రకరకాల పక్షులు, అప్పుడప్పుడు కోతులు కూడా వచ్చి ఉంటాయి. అదేవిధంగా వీటి రక్షణ కోసం నేను సోలార్ ఫెన్సింగ్ని
పెట్టుకున్నాను. అది నేను స్వయంగా తయారు చేసుకున్నాను. దాన్ని దాదాపు ఈ మెకానిక్ వాళ్ళు వీళ్ళు అడిగితే నేను ఎందుకంటే నేను చేసే మిద్దె తోట చాలా తక్కువ ఖర్చుతో చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ప్రచారం చేశారు. 15వ రోజు నారాయణపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల మండల ఇన్ఛార్జిగా ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరిస్తూ ముందుకు సాగారు. కమలం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం బీజేపీ నాయకురాలు, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, పెంబి జెడ్పీడీసీ బుక్వా జానకి రమేష్, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రతి ఏటా ఆదివాసీ గోండులు దండారి గుస్సాడి ఉత్సవాలను ఉట్నూరు మండలంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మోతిరాంగూడ, హీరాపూర్, పేద సుద్దగూడ, చిన్న సుద్దగూడ, దేవుగూడ, కోలాంగూడ, సాలేవాడ గ్రామాలను సందర్శించి గుస్సాడి దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. 10,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాం నాయక్ ఉత్సవాల కమిటీ సభ్యులకు అందజేశారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజెప్పేలా కృషి చేయాలని గ్రామ పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరి మనకి ఎవరు గుర్తించలేదు. ఈ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జోరంఘాట్ని డెవలప్ చేయడము, దాంతో పాటు మన సాంప్రదాయాన్ని కాపాడడానికి మరి ఈ రోజు ఏదైతే మనం కార్యక్రమాలు చేస్తున్నామో, టెంపుల్స్ కి, గుళ్ళకి డబ్బులు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, మరి ఈ రోజు మీ దగ్గర రాష్ట్రం మీద మీటింగ్ లో వచ్చినప్పుడు ఈ రోడ్ ఒకటి కావాలని మీరు అడగడం జరిగింది. ఆల్రెడీ ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది. కాకపోతే టెండర్ ప్రాసెస్ లో మరి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన మినిస్టర్ గారు మరి మేము మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరెవ్వు గోదావరి తీరాన ఉన్న పద్మాల్పురి కాకో ఆలయంలో దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన ఆదివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఏకైక ఆదివాసీ దేవాలయంగా పేరొందిన ఈ ఆలయానికి గిరిజనులు వేలాదిగా తరలివచ్చి సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బార్లో ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ గోడెం నగేష్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుతో పాటు పలువురు ఆదివాసీ నాయకులు, పలు పార్టీల నాయకులు, ఆదివాసులు పాల్గొని ఆలయంలో నెలకొన్న అసౌకర్యాలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఆలయ పరిసరాల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి వసతులు కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు.
చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయితే రావడానికి రోడ్డు సౌకర్యం కానీ గుంతలు మేమైతే కాలినడకన వచ్చినాం. ఇక్కడ వచ్చినప్పుడు మేము చాలా ఊళ్ళ నుండి చాలా వచ్చినాం కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మాతో పిల్లలు మహిళలు వస్తారు కాబట్టి వాళ్ళకు మూలమూత్రం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.